పెట్రోల్ ధరల పెరుగుదలపై వైసీపీ నిరసన బాట చేపడుతుంది. రేపు జిల్లా కలెక్టరేట్ల వద్ద వైసీపీ శ్రేణులు ధర్నాలు చేస్తారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధరలు ఏపీలోనే ఉన్నాయని చెప్పారు. పెట్రోల్ భారం తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కూటమి నేతలకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్ తన యొక్క యువగళం పాదయాత్ర ప్రారంభంలో ఏదైతే ఆయిల్ ధరలు ఉన్నాయో, పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పినటువంటి మాట ప్రజలు నమ్మారు. ఇవాళ 113 రూపాయల 67 పైసలకి పెట్రోల్ ధర పెరిగింది అంటే ప్రజల కోసం ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పాలి. ఇవాళ తక్షణమే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెరిగినటువంటి ఈ ధరని ఇమీడియట్గా తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆటో యూనియన్లు ఉన్నాయో, రైతులకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారో, ట్రాక్టర్లు కానీ క్రాప్ కటింగ్ మిషన్లు కానీ వాడేటువంటి డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇవాళ వారందరినీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేపు నిరసన ర్యాలీలో పాల్గొండి, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్